హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం మన టీమిండియా మ్యాజిక్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాకు బయలుదేరడం జరిగింది. విరాట్ కోహ్లీతో పాటు కొంతమంది ఆటగాళ్ళు కూడా దక్షిణాఫ్రికా బయలుదేరడం జరిగింది. పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా ఈ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ప్రజెంట్ అయితే మన టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. ముందుగానే టీ20 సిరీస్, ఓడిఐ సిరీస్, టెస్ట్ సిరీస్ ఆడనుంది టీమిండియా. అందులో భాగంగానే టీ20 సిరీస్ను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. టీ20 సిరీస్ వచ్చేసరికి ఇరు జట్లు సమానంగా పంచుకోవడం జరిగింది, 1-1తో సమానం చేసుకోవడం జరిగింది. అయితే త్వరలోనే ఈ ఆదివారం నుంచి వన్డే సిరీస్ కూడా ప్రారంభంగానుంది. వన్డే సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికా మరియు భారత్ మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా జరగనుంది. అయితే టెస్ట్ సిరీస్ కోసమే మన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాకు వెళ్ళడం జరిగింది. అయితే విరాట్ కోహ్లీ కానీ, శర్మ కానీ, జస్ప్రీత్ బుమ్రా కానీ, అశ్విని కానీ వీళ్ళందరూ కూడా వరల్డ్ కప్ తర్వాత రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాతనే దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్లో పాల్గొననున్నారు. కొంతమంది వన్డే సిరీస్ కోసం కూడా వెళ్తున్న ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇది మొత్తం మీదిగా అటు విరాట్ కోహ్లీ కానీ, మన రోహిత్ శర్మ కానీ చాలా గ్యాప్ తర్వాత టెస్ట్ సిరీస్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి చూడాలి విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ మరి టెస్ట్ సిరీస్లో ఎలా ఆడతారో, ఏ విధంగా ఆడతారో అప్పుడు తెలుసుకుందాం. మొత్తం మీదిగా అయితే దక్షిణాఫ్రికాకు విరాట్ కోహ్లీతో పాటు అశ్విన్, బుమ్రా, నవదీప్ సైని, హర్షత్ రాణా ప్లేయర్లు వీళ్ళు ముంబై విమానాశ్రయం నుండి దక్షిణాఫ్రికాకు బయలుదేరడం జరిగింది. 2 రోజుల తర్వాత కూడా మన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దక్షిణాఫ్రికాకు వెళ్ళనున్నాడు. అయితే భారత్ మరియు దక్షిణాఫ్రికాల మధ్య ఈ నెల 26న సెంచరీ వేదికగా మొదటి టెస్ట్ ఆడనుంది. మరి మొదటి టెస్ట్లో మరి రోహిత్ శర్మ కెప్టెన్స్ వహించనున్నాడు. విరాట్ కోహ్లీ నార్మల్ ప్లేయర్గా పార్టిసిపేట్ చేయనున్నాడు. ఈ మ్యాచ్ వచ్చేసరికి భారత్ కాలమాన ప్రకారం అయితే ఉదయం 9:30 మ్యాచ్ మొదలవుతుంది. మరి చాలా గ్యాప్ తర్వాత ఈ స్టార్ ప్లేయర్లు టెస్ట్ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. మరి ఎలా ఆడతారు, ఏ విధంగా ఆడతారో మరి వెయిట్ చేయాల్సిందే ఈ నెల 26 వరకు అయితే. మరి చూడాలి మరి టెస్ట్ సిరీస్లో మన టీమిండియా ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి. టెస్ట్ సిరీస్ మీద ఆధారపడే మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా మరి ఉంది. మరి టెస్ట్ సిరీస్లో అద్భుతంగా విజయం సాధిస్తేనే ఆ ఛాంపియన్షిప్కు అర్హత సాధిస్తారు. ఛాంపియన్షిప్లో మరి అర్హత సాధిస్తారా లేదా అనేది టెస్ట్ సిరీస్ పైన ఆధారపడాల్సి ఉంటుంది. మరి చూద్దాం టెస్ట్ సిరీస్లో టీమిండియా ఏ విధంగా ఆడుతుంది, ఎలా ఆడుతుంది, మరి జట్టు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుందో మనం జనవరి 26న తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.